శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. కృష్ణదాస్ తీరును అసమ్మతి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ధర్మాన నిజమైన కార్యకర్తలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణదాస్ కు టికెట్ ఇవ్వొద్దంటూ అల్టిమేటం జారీ చేశారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా కృష్ణదాస్ కు టికెట్ ఇస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని అసమ్మతి నేతలు హెచ్చరించారు. మంచి నాయకులను తయారు చేయాలి అన్న ఉద్దేశంతో రేపు 2024 ఎన్నికల్లో నర్సన్నపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నర్సన్నపేట నియోజకవర్గాన్ని అభ్యర్థత్వాన్ని ఇచ్చినా మేమందరం కూడా ఏకోన్ముఖమై కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 4 మండలాల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద చాలా వ్యతిరేకత ఉంది. అనేకమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దీన్ని అధిష్టానం గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నర్సన్నపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతుందని మా అభిప్రాయం. మరి ఇప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం తీసుకుని చక్కనైనటువంటి అభ్యర్థిని ఇక్కడ తెలియజేస్తే ఆ అభ్యర్థి విజయానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి సాయశక్తులా పనిచేశామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గెలిచిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోలేదని వాపోయారు. త్వరలో తమ అసమ్మతి గళాన్ని హైకమాండ్కు వినిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కృష్ణదాస్ కు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో సారవకోట, పోలాకి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వెలమ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు పాల్గొన్నారు. అసమ్మతి నేతల సమావేశంలో అధికార పార్టీకి షాక్ తిన్నట్లయింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ధర్మాన కృష్ణదాస్ కు వ్యతిరేకంగా మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అసమ్మతి నేతలందరూ కూడా వారి హైకమాండ్ కు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఏంటి అప్డేట్స్? ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార వైసీపీలో అసమ్మతి గలం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపైన అసమ్మతి పెద్ద ఎత్తున ఉంది. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సొంత నియోజకవర్గంలో అసమ్మతిని ఎదుర్కొన్నారు. ఈ రోజు కృష్ణదాస్ కు వ్యతిరేకంగా దాదాపుగా 4 మండలాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సీనియర్ నేతలందరూ కూడా ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణదాస్ వ్యవహార శైలిని నేతలందరూ కూడా తప్పుపెట్టారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కృష్ణదాసు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణదాస్ తమను పట్టించుకోలేదు, మొత్తం కార్యకర్తలను విస్మరిస్తున్నారు అనేటటువంటి ఒక భావనలో కార్యకర్తలంతా కూడా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు దాదాపుగా నర్సన్నపేట నియోజకవర్గంలోని సారవకోట, పోలాకి, అదేవిధంగా జలుమూరి 3 మండలాలకు సంబంధించినటువంటి నేతలు, కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా సారవకోట ఎంపీపీ కూర్నాయుడు, అదేవిధంగా పోలాకి ఎంపీపీ భూషణ్ రావుతో పాటుగా జలుమూరి జెడ్పీటీసీ మెండరాంబాబు, అదేవిధంగా వెలమ కార్పొరేషన్ చైర్మన్ బానోజీ నాయుడు, అదేవిధంగా డీసీసీ మాజీ చైర్మన్ డోల జగన్, ఈ 4 కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆ నియోజకవర్గంలో. ఈ 4 కూడా ఈ రోజు ఈ సమావేశానికి పాల్గొనడంతో అధికార పార్టీకి షాక్ తిన్నట్టయింది. ముఖ్యంగా వీరంతా చెప్తుంది ఒకటే, ఈసారి కృష్ణదాస్ కు టికెట్ ఇస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామనేటటువంటిది ఒక వార్నింగ్ ఇచ్చారు ఆ సమావేశం ద్వారా. దాంతో పాటుగా ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, అధికార పార్టీలో నెలకొన్నటువంటి కృష్ణదాస్ వ్యతిరేక వర్గం నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించి కీలక అంశాలన్నింటినీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఒకవేళ హైకమాండ్ తమ మనోభావాలను గౌరవించకుండా కృష్ణదాస్ కే మళ్లీ టికెట్ ఇస్తే తమ పని తాము చేసుకుంటామనేటటువంటి రకంగా హైకమాండ్ ఒక రకంగా అల్టిమేటం జారీ చేశారు. మొత్తానికి ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కృష్ణదాస్ నియోజకవర్గంలో ఈ స్థాయిలో అసమ్మతి ఒక్కసారిగా బయటకు రావడంతో జిల్లా అధికార పార్టీ ఒకసారి షాక్ తిన్నట్టు అయింది.